ఇటిక్యాల్ పహాడ్లో ప్రజలకు దడపుట్టిస్తున్న పులి స్థావరం మార్చింది. ఇటిక్యాల్ పహాడ్ నుంచి వాంకిడి మండలం చిలాడిగూడకు మకాం మార్చినట్లుగా అధికారులు గుర్తించారు. అయితే పులి మహారాష్ట్ర వెళ్తుందా, చిలాడిగూడ నుంచి మళ్ళీ ఇటిక్యాల్ పహాడ్కు వస్తుందా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కొమరం భీం జిల్లాలో రూటు మార్చిన పులిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అంజయ్ అందిస్తారు. ఇటికాల్ పహాడ్ నుంచి కదిలిన పులి గత 2 రోజులుగా ఇటికాల్ పహాడ్లోనే మకాం వేసిన పులి ప్రస్తుతం అక్కడి నుంచి మకాన్ని మార్చుకోవడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే కాగజ్ నగర్ మండలం 11 నెంబర్ విలేజ్లో పత్తి తీస్తున్న కూలీపై పంజా విసిరింది, ప్రాణాలు తీసింది. ఆ తర్వాత దుబ్బగూడ చేరుకుంది. దుబ్బగూడలో పత్తి చేనులో ఏదైతే పత్తి తీస్తున్న రైతు సురేష్పై పంజా విసిరింది, అదేవిధంగా తీవ్రంగా గాయపరిచింది. ఆ తర్వాత ఇక్కడి నుంచి దుబ్బగూడ నుంచి మళ్ళీ ఇటికాల్ పహాడ్కు చేరుకోవడం జరిగింది. ఇటికాల్ పహాడ్లో 2 రోజుల పాటు ఏదైతే మకాన్ని కొనసాగించడం జరిగింది. ఈ సందర్భంగా అటవీ అధికారులు ఆ ప్రాంతానికి చేరుకొని ఏదైతే పులికి సంబంధించిన ఆనవాళ్లను గుర్తించడానికి అనేక చర్యలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ప్రధానంగా ఏవైతే డ్రోన్కు సంబంధించిన కెమెరాలు, అదేవిధంగా ట్రాకింగ్కు సంబంధించిన కెమెరాలతోని ఏదైతే అన్వేషణ కొనసాగించారు. డ్రోన్లు ఎగరవేసినప్పటికీ ట్రాకింగ్ కెమెరాస్ ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఆ రెండింటికి చిక్కలేదు. కానీ ఏదైతే నిన్న మధ్యాహ్నం పూట వాగు వద్ద పులి కనిపించింది, ఎవరైతే ప్రజలు అటువైపు వెళ్తున్నారో వాళ్ళకి ఎదురుపడింది. దాంతో వారందరూ కూడా పరుగులు తీశారు. ఆ సమాచారం తెలుసుకున్న అటవీ అధికారులు ఆ ప్రాంతానికి చేరుకొని ఏదైతే పులి సంచరిస్తున్న ప్రాంతం వద్ద అన్వేషణ, అదేవిధంగా పులికి సంబంధించిన పాదముద్రల్ని గుర్తించడం జరిగింది. అయితే పులి ఇటికాల్ పహాడ్లోనే సంచరిస్తుందని నిర్ధారించడం జరిగింది. అయితే ఈరోజు మాత్రం ఏదైతే ఇటికాల్ పహాడ్లో 2 రోజుల పాటు ఉన్న పులి ఇప్పుడు ఏదైతే చిలాడిగూడకు చేరుకుంది. చిలాడిగూడ అటవీ ప్రాంతంలో సంచరిస్తుంది. ఈ చిలాడిగూడ మహారాష్ట్రకి వాంకిడి మండలంలో చిలాడిగూడ ఉంటుంది. ఆ మండలంలోని చిలాడిగూడ అటవీ ప్రాంతంలో ప్రస్తుతం సంచరిస్తుందని అటవీ అధికారులు చెప్తున్నారు. ఇది కేవలం మహారాష్ట్రకి 6 కిలోమీటర్ల దూరం ఉంటుందని చెప్తున్నారు. అయితే చిలాడిగూడలో ఉన్న ఏదైతే రాకాసి పులి ముఖ్యంగా ఒకరి ప్రాణాలు తీసింది, అదేవిధంగా ఒకరిని గాయపరిచింది. ఆ పులి మళ్ళీ తిరిగి వెనక్కి వస్తుందా, అక్కడి నుంచి మహారాష్ట్రకి కేవలం 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న అటువైపు వెళ్తుందా అనే ఉత్కంఠ మాత్రం కొనసాగుతుంది. అటవీ అధికారులు మాత్రం అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా ఆ పులి మహారాష్ట్ర వెళ్తుందా, లేకుంటే మళ్ళీ ఏదైతే చిలాడిగూడ నుంచి తిరిగి ఇటికాల్ పహాడ్ వచ్చి మళ్ళీ ఇటువైపు కాగజ్ నగర్ డివిజన్లో కాగజ్ నగర్ కారిడార్లో సంచరిస్తుందా అనే అంశాన్ని మాత్రం ఏదైతే క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు, అదేవిధంగా దగ్గర నుంచి ట్రాకింగ్ చేస్తున్నారు. అయితే ప్రజలకి మాత్రం ఇప్పటికే ఏదైతే వాంకిడి మండలంలో కూడా చిలాడిగూడలో సంచరిస్తున్న నేపథ్యంలో ఒక హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, పంట పొలాలకు వెళ్ళవద్దని అటవీ అధికారులు రైతులను కోరుతున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో అంజయ్య, బిగ్ టీవీ న్యూస్.